అంటే ఇప్పుడు బీజేపీ ఇన్ని రాష్ట్రాలు చేసింది, విభజించింది. కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ని కూడా 3 ముక్కలు చేసింది. అసలు ఎక్కడ ఏ రకమైన గందరగోళం కానీ ఏమీ కానీ వాడు కాదనడం కానీ లేదనడం కానీ. అంటే అఫ్కోర్స్ జమ్మూ కాశ్మీర్ చేసినప్పుడు కొంతమంది హౌస్ అరెస్ట్ చేశారు, చాలా పీస్ఫుల్గా అయిపోయాయి. ఒక్క మన విషయానికి వచ్చేటప్పటికే అలా అయింది. దానికి కారణం కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాలు అనేది కాదు. అంతర్గత రాజకీయాలంటే నేను ఒప్పుకోను. కారణం ఏంటంటే ఇటు హైదరాబాద్ వాళ్ళకి కానీ అంటే ఇటు ఆంధ్ర వాళ్ళకి కానీ నేను ఎందుకు ఆ మాట అన్నానంటే మీరే చెప్పారు మాకు ఇలా చెప్పేవారు వాళ్ళకి అలా చెప్పేవారు అని. అది రాజకీయమే కదా. అంటే దానికి ఏంటంటే దానికి అలా చెప్పడం ఇలా చెప్పడం అన్నది అంతర్గత రాజకీయం కింద కన్నా ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని విభజన చేయాలంటే ఒక పార్టీ తలుచుకుంటే అవ్వద్దు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత రాజకీయాల వల్లే ఈ గొడవలు అయినాయి అంటే మనం అనుకోలేం. ఎందువల్లంటే బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల ఇది జరిగింది. మొదటి స్టెప్ దీంట్లో ఒక పార్టీలో అంతర్గత రాజకీయాలు ఉండొచ్చు, కాంగ్రెస్ పార్టీలో అన్ని పార్టీలు అదే స్టాండ్ తీసుకున్నాయి కాబట్టి దాన్ని అంతర్గత రాజకీయం అని అలా కాగలం. తెలుగుదేశంలో కూడా తెలంగాణ తెలుగుదేశం, ఆంధ్ర తెలుగుదేశం. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నారు మీరు. కాదు నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే అంతర్గత రాజకీయాలంటే ఒక పార్టీలోని అంతర్గత రాజకీయాల వల్ల ఈ రకంగా విడిపోయింది అని అనుకోవచ్చు, అనవచ్చు మీరు. కానీ ప్రతి పార్టీలోనూ తెలంగాణ కాంగ్రెస్, ఆంధ్ర కాంగ్రెస్, తెలంగాణ తెలుగుదేశం, ఆంధ్ర తెలుగుదేశం. మీరనేది అలా కాదు. ఆ రకంగా నేను చెబుతున్నది ప్రజల అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ప్రజలు ఖచ్చితంగా అదే నమ్ముతున్నారు. అందుకే కాంగ్రెస్ పార్టీని సమాధి చేశారు. అది కరెక్టే. ఎందుకంటే ప్రజలు మేము దాన్ని ఎడ్యుకేట్ చేయడంలో నేను అపోజిషన్ సఫలీకృతమైంది కాబట్టి ప్రజలు ఈ 10 years కూడా ఇప్పుడు మొదటిసారి చంద్రబాబు నాయుడు లెటర్ ఇవ్వలేదా విభజనకి ఇచ్చాడు. తర్వాత సమైక్యం ఉండడానికి ఇచ్చాడు, 2 letters ఇచ్చాడు. నేను అదే అంటున్నా. జగన్మోహన్ రెడ్డి కూడా 2 letters ఇచ్చాడు. అయినా కానీ ఇప్పుడు విభజన హామీలో ఏవైతే మేము పోరాడి అక్కడ పెట్టాము ఆ విభజన హామీలు కానీ స్పెషల్ స్టేటస్ 5 సంవత్సరాలు ఇస్తే 10 సంవత్సరాలు కావాలని వెంకయ్య నాయుడు సుదీర్ఘమైన స్పీచ్ ఇచ్చాడు రాజ్యసభలో. ప్రైమ్ మినిస్టర్ ఇచ్చిన లోక్సభలో మాట్లాడిన ఈ యొక్క సభలో మాట్లాడినటువంటి స్పెషల్ స్టేటస్ని ఇప్పటి వరకు కూడా అంగీకరించలేదు బీజేపీ. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ ఒక సభలో మాట్లాడింది ప్రైమ్ మినిస్టర్ డెఫినెట్గా ఇట్స్ ఎ లా, ఆటోమేటిక్గా జరుగుతుంది. కానీ అటువంటిదే జరగనివ్వకుండా బీజేపీ అడ్డుకుంది. ఇప్పుడు బీజేపీ వల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి కానీ బీజేపీ రాజకీయాల వల్ల మనకి అన్నీ నష్టపోతూ ఉన్నాం. కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది, మొదటి 5 సంవత్సరాలు తెలుగుదేశాన్ని వాడుకుంది. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరాలు వైసీపీని ఆడుకుంటుంది. వైసీపీ కప్పం కడుతుంది, పైగా ఏమీ అడగట్లేదు. కప్పం అంటే మీకు తెలియదే ఉంది. కప్పం రాజులు కట్టేదాన్నే కప్పం అంటారు. అదే ఇది ఏ రూపంలో కొడుతున్నా కొంచెం చెప్పండి. మనకి స్కీములు అన్నీ తెలియట్లేదు. ఇప్పుడు ఇసుక దోపిడీ జరుగుతుంది, డబ్బు ఎక్కడికి వెళ్తుంది? అసలు ఇసుకలో ఒక సిస్టమ్ అనేది ఉంది, 3 systems మార్చారు. దిస్ ఈజ్ ది బెస్ట్ సిస్టమ్ ఇసుక అన్నారు. ఇసుక ఇప్పుడు సామాన్యులకు దొరికే పరిస్థితి. కానీ రోడ్డు పక్కన అలాగా హైవేలో మనం వస్తుంటే 4-5 చోట్ల పెద్ద పెద్ద కుప్పలేసి కనిపించాము. అదంతా కూడా ఎక్కడికి వెళ్ళిపోతుంది, రాష్ట్రాలు దాటి వెళ్ళిపోతుంది. అంత డిమాండ్ అంత అలా ఉన్నప్పుడు సామాన్యులకి అందుబాటులోకి తీసుకురావచ్చు కదా. తీసుకొస్తున్నారా? సామాన్యుడు మీరు కడితే ఇస్తుందా ఇసుక రేట్ ఎంత? ఇప్పుడు మద్యం ఇప్పుడు లాస్ట్ ఇయర్ కాంగ్రెస్ దాకా ఎందుకు, తెలుగుదేశం హయాంలో 60 రూపాయలు ఉండేది క్వార్టర్, ఇప్పుడు 160.
ఆయన చెప్తున్నారు కదా, 180. రేటు పెంచితే తాగడం మానేస్తారని చెప్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. అంటే రేటు మానేస్తే, రేటు పెంచితే తాగేయడం మానేస్తారు, కరెక్టే. అంటే ఒక 20 రూపాయలు ఖరీదు చేయని మద్యాన్ని ఇప్పుడు చీప్ లిక్కర్ని 20 రూపాయలు కూడా ఖరీదు చేయనటువంటి చీప్ లిక్కర్ని 160 రూపాయలకి అమ్మడం ద్వారా మీరు అంటున్నది ఏది, మద్యం పెంచడం వల్ల మద్యం తాగించడం అన్నది తగ్గించవచ్చు అన్న సూత్రం కరెక్ట్ అవుద్దంటారా? ఆ చీప్ లిక్కర్ తాగడం వల్ల ఎంతమంది ప్రాణాలు పోతున్నాయండి. ఆ చీప్ లిక్కరు ఇప్పుడు మద్యం అలవాటు ఉన్నవాడు నువ్వు ఎంత పెట్టినా నువ్వు అమ్మఒడని ఇస్తున్నావు, జగనన్న దీవెనని ఇస్తున్నావు, జగనన్న కానుకని ఇస్తున్నావు, ఎన్నో స్కీములు ఇచ్చి 20 బాటిల్ని 160 రూపాయలకు అమ్ముతూ రోజుకి వాళ్ళని దోచేసుకుంటున్నావు. రోజుకి వాళ్ళు కడుతున్న పన్నుల మీదే ఈరోజు గవర్నమెంట్ నడుస్తుంది మద్యంతోనే, మళ్ళీ వాళ్ళకే నువ్వు ఇస్తున్నావు. ఈ దగ్గర ఈ డైరెక్ట్గా గవర్నమెంట్కి వచ్చిన డబ్బులు కాకుండా డిస్టిలరీస్ కంపెనీస్ దగ్గర నుంచి వచ్చిన ముడుపులు ఎవరికి పంపిస్తున్నావు?